హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గైస్, పొద్దుల షాప్కి అయితే వచ్చేసిన. టైం వచ్చేసి ఇప్పుడు 8:30 అవుతుంది. మనకు కావాల్సిన డ్యూ లిస్ట్ ఐటమ్ అయితే రాసుకుంటున్నా. ఎందుకంటే నిన్న మెడిసిన్ కొంచెం అయిపోయింది స్టాకు. రాసుకున్నా కొంచెం అయితే మిరప అయితే పిల్లల్ని తోలేయాలి. ఎందుకంటే మన షాపులు ఉండాలి. ఇప్పటికీ మన పిల్లలకు మన దగ్గర ఉన్న వర్క్ చేసే ఉంటారు కదా, తమ్ముళ్ళకి అయితే అన్నీ చూపించేసిన. గిఫ్ట్ ఐటమ్స్ షాప్స్ కానీ, మెడికల్ షాప్స్ కానీ చూపించేసిన ఏజెన్సీలు. ఎందుకంటే ఇక మనం ఆర్డర్ పెడితే డైరెక్ట్ తెచ్చినట్టు ఉంటారు. మనమైతే షాప్లో నుంచి వెళ్ళిపోం ఇప్పటి నుంచి. ఓకే గైస్, ఇక మిగతా వర్క్ ఏంటంటే ఇవాళ టెంట్ హౌస్ మొన్న చూసారు కదా, రేకులు స్టాండ్ కొట్టేటి. ఇవాళ నిన్న రేకులు మొత్తం కొట్టేసారంట. ఒకసారి అక్కడికి వెళ్ళి మీకు ఒకసారి వ్యూ ఇది. ఓకేనా? చేలో గైస్ చూడండి, షెడ్ కడికైతే వచ్చేసినాం. నిన్న చూసారు కదా, నిన్న అడిగేళ్ళకైతే మనకు రేకులు కొట్టేసారు. సైడ్ రేకులు చూడండి ఎట్లుందో ఒకసారి చూడండి. ఎక్స్ట్రా రేకులు పక్క కొట్టిస్తాను అనుకుంటున్నా. చూద్దాం అది. ఇంకోటి ఇక గేటుకి అయితే హోల్స్ వేయమన్నారు 6. ఇక మనోడైతే చేస్తుండు మహేష్ గడికి ఇట్లా అన్న ఇట్లా చూడండి హోల్స్ చేస్తారు. 1-3 ఫీట్లు చేస్తుండు చూడండి గైస్. ఇంకేమో డైరెక్ట్ షాప్కి వెళ్ళడే మళ్ళీ చూడొద్దు. లాంగ్ చూడండి ఒకసారి షెడ్ ఎట్లుంది. ఓకేనా? ఓకే గైస్, ఇంటికి వెళ్ళిపోం. సరే షాప్కి. ఓకే చలో గాయస్, చూసారు కదా షెడ్ ఎట్లా అయిపోయిందో. ఇంకా కొంచెం వర్క్ ఉంది, గేట్ వర్క్ కూడా ఎలా అయిపోతుంది. అట్లనే మేస్త్రి వచ్చింది చూసారు కదా, అక్కడ కింద ఫ్లోరింగ్ అయితే మాట్లాడేసిన. గైస్, అందరూ ఏంటంటే కామెంట్ చేస్తారు డైలీ వ్లాగ్ తీస్తున్నావు కదా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అని. అసలు యూట్యూబ్ ఇన్కమ్ ఎంత వస్తుందో నేను ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చూడండి. ఓకేనా? చలో ఓకే గైస్, అసలు యూట్యూబ్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది అందరికీ, నాకే కాకుండా అంటే యూట్యూబ్లో తీసే ప్రతి ఒక్కరికి అసలు వీడియోస్ పరంగా ఎట్లా వస్తాయంటే, యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా, వాచ్ టైమింగ్ బట్టి మనకు రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. లాంగ్ వీడియోలకు వచ్చేసి యూట్యూబ్ యాడ్ అనేది ఫర్ అవర్ని బట్టి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక వీడియో నేను పెట్టిన అనుకో, ఎన్ని నిమిషాలు మ్యాటర్ కాదు. ఒక వీడియో పెడితే జనాలు దానికి 1 డే, ఎగ్జాంపుల్ 1 డే బై డే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఒక రోజులో ఒక 1K వ్యూస్ వచ్చినాయి అనుకో, ఆ 1000 మంది కలిపి ఆ వీడియోని ఎన్ని గంటలు చూసింది బట్టి మనకు వ్యూ వస్తుంది. యూట్యూబ్ యాడ్ రెవెన్యూ ఎట్లుంటుందంటే, ఒక్కొక్కసారి గంటకు 1 రూపీ ఉంటుంది, ఒక్కొక్కసారి గంటకి ఇది ₹1.50 ఉంటుంది, ఒక్కొక్కసారి గంటకి ₹2 ఉంటుంది. అంటే యూట్యూబ్ కంపెనీ వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి మనకు ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ నా వీడియోస్ ఒకసారి ఇక్కడ స్క్రీన్ రికార్డ్ పెట్టి ఇక్కడ పెడతా చూడండి. ఓకేనా? చలో గైస్ చూడండి, ఇప్పుడైతే టాటాస్ వీడియో అయితే వ్లాగ్ తీసినా కదా, ఒకటి బుక్ చేశాను. ఆ వీడియోకి గాను మనకు వ్యూస్ చూడండి 8500 వ్యూస్ అయితే వచ్చేసినాయి. అయితే దీనికైతే మనకు అడ్వర్టైజేషన్ వచ్చేసి 1 నిమిషం 47 సెకండ్లు. అవర్స్ చూడండి 254 గంటలు అయితే మనకు వాచ్ అవర్స్ అయితే అయిపోయింది. దానికి గాను 52 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అట్లనే 157.74 మనకైతే ఇండియా రూపీ అయితే కన్వర్ట్ అయింది. చూడండి 85K వ్యూస్కి మనకైతే 254 గంటలు. 254 గంటల కంటే దగ్గర గంటకి 70 పైసలు చొప్పున మన క్యాల్కులేట్ చేసినా కానీ ₹150 అయితే మనకు వచ్చినాయి. చూసిరా గైస్, నేను చెప్పినట్టయితే గంటకు ₹1 లేదా 70 పైసలు వస్తున్నాయి. సెకండ్ వీడియో వచ్చేసి డీజే చూడండి, దానికి కూడా దగ్గర 8000 దగ్గర అయితే క్రాస్ అయింది వ్యూస్. సబ్స్క్రైబర్స్ 43. వాచ్ అవర్స్ వచ్చేసి 200 గంటలు అంటే దానికి కూడా 75 పైసలు చొప్పున అయితే మనకు క్యాల్కులేట్ చేసినా కానీ ₹134 అయితే మనకు ఇండియన్ కన్వర్ట్ మనీ జనరేట్ అయింది. చూడండి చూసారు కదా. ఇప్పుడైతే షార్ట్స్ వీడియోస్కి అయితే చూద్దాం. చూడండి దగ్గర సేమ్ ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. చూద్దాం. అయితే బ్రూ కాఫీ అనేది 3 ఇయర్స్ బ్యాక్ తీసిన 2 మిలియన్ దాకా మనకు వ్యూస్ రాలేవు. 3 మిలియన్ మిగతా 3 మిలియన్స్కి అయితే చూద్దాం. మనకు 7K సబ్స్క్రైబర్స్ వచ్చారు. దగ్గర చూడండి మిలియన్కి 1K దాకా కన్వర్ట్ అవుతుంది మనకు. అంటే దగ్గర షార్ట్ వీడియోస్ వచ్చేసి 1 మిలియన్ వ్యూస్ వస్తే ₹1000 అయితే మన అకౌంట్లో అయితే పడతాయి. ఓకేనా? ఇంకోటి పేరు చూడండి. నెక్స్ట్ వచ్చేసి మొహరం ఫెస్టివల్ అని, ఇది కూడా 1.2 మిలియన్ వచ్చేసింది. ఇది కూడా 300K వ్యూస్ దాకా మనకు మనీ జనరేట్ కాలేదు. లాస్ట్ 800K వ్యూస్కి అయితే మనకు జనరేట్ అయింది. చూడండి ఆల్మోస్ట్ అయితే దీనికి కూడా ఎగ్జాక్ట్లీ మిలియన్కి 1K రూపీస్ దగ్గర కన్వర్ట్ అవుతుంది. చూసారు కదా, ఇది మన యూట్యూబ్ ఇన్కమ్. చూసారు కదా మన ఇన్కమ్ ఎట్లుందో. సో ఇట్లానే అందరికీ ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కొందరికి టెక్ వాళ్ళకి కానీ కామెడీ వాళ్ళకి కానీ కొంచెం చేంజ్ ఉంటుంది. అలాగే
ఫోక్ సాంగ్స్ కానీ ఆడియో వీడియో ఉంటాయి కదా, వాళ్ళకైతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి వ్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనీ కొంచెం ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది. అన్నిటికన్నా తక్కువ అంటే బ్లాగింగ్ ఛానల్ ఇవ్వచ్చు, ఎందుకంటే మనకు డైలీ ఉంటుంది కాబట్టి బ్లాగింగ్, సో ఇన్కమ్ కొంచెం తక్కువ ఉంటుంది మనకి. ఇంకోటి ఏంటంటే గాయస్, మనం డైలీ వ్యూస్ అందరు అనుకుంటారు మనము అంటే ఎన్ని కమాస్తున్నామని. ఓపెన్ దాకా చెప్తున్నా నేను, నాకు మంత్లీ అయితే 100% చెప్తున్నా. ఇంతకుముందు అయితే మొన్న రీసెంట్గా 6 మంత్స్కి అయితే మంచిగా 6 మంత్స్ డైలీ వచ్చాయి. అయితే ఈ దగ్గర దగ్గర ఈ 3 మంత్స్ నుంచి మనము తెలుసు కదా, సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఈ వీడియోలు సరిగ్గా తీయలేము. అట్లనే ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి మనం మెడికల్ మీద ఫోకసింగ్ పెట్టినాం. మనకు మెడికల్ షాప్ ఉంటుంది చూడండి. సో ఇప్పుడైతే మనకు అనుకున్నట్టయితే అసలు జనరేట్ మనీ దగ్గర దగ్గర డైలీ 100-200 రూపీస్ అయితే మనకు అంతే వస్తుంది. ఒక్కొక్క రోజు అయితే 50 రూపాయలు కూడా పడతలేవు. అట్లుంది కథ. చూద్దాం, ఫ్యూచర్ గోల్ మనది 100%. నేను ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ తోటి రీచ్ ఉంది. 100% అక్కడ దాకా నాకు రూపాయి రాకుండా నడుస్తా అని చెప్పి నేను తీస్తున్నా. 1 మిలియన్ నా గోలు. 100% రీచ్ అవుతాను నమ్మకం నాకు ఉంది. మీలాంటి సపోర్ట్ ఉంటే 100% నేను రీచ్ అవుతా గైస్. చూసారు కదా, ఇది మన ఇన్కమ్. ఓకే, ఇంతటితో వీడియో చేస్తున్నా. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో, బాయ్.